సబ్జెక్ట్‌కి 45 డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి, సో ఈ టైంలో మీరు అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పేసి వీడియో చేశాను. సో ఈ వీడియోలో మీరు డైలీ ఏం ప్రిపేర్ అవ్వాలి, డైలీ టైమ్ టేబుల్ ఏంటి, ఎగ్జామ్ మాక్ టెస్ట్ స్ట్రాటజీ అండ్ దాంతో పాటు సబ్జెక్ట్ వైస్ స్ట్రాటజీ ఏంటి, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే గనక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతది. సో ఎండ్ వరకు అనేది చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అనేది నేను ఈ వీడియోని 5 పార్ట్స్ అయితే డివైడ్ చేశాను. ఈ 5 పార్ట్స్ లో ఈ 45 డేస్ లో మీరు ఏం చేయాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంపార్టెంట్ రియాలిటీ చెప్తా. సో చాలా మంది స్టూడెంట్స్ ఫ్యూ డేసే ఉన్నాయని చెప్పేసి ఏదో బుక్స్ తీసేసి ర్యాండమ్ గా టాపిక్స్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అనేది ఉండదు, ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ అనేది ఉండదు. సో ఏదో ర్యాండమ్ గా తీసేసి చదువుతూ ఉంటారు. ఇలా కన్ఫ్యూజన్ లో వాళ్ళు చాలా టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు. బట్ నిజం ఏంటంటే ఓకే చదువుతారు, బట్ మీరు కరెక్ట్ డైరెక్షన్ లో అనేది చదవరు. మీకు కరెక్ట్ డైరెక్షన్ లో చదివితే మీకు ఈజీగా ఉంటది. సో ఏదో ర్యాండమ్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వకుండా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇంకా 45 డేస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ టైంలో మీరు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మీరు ఎంసెట్ లో ఈజీగా 120+ మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. అప్పటి నుండి ఒక డెసిషన్ అనేది తీసుకోండి. సో ర్యాండమ్ గా చదవకుండా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అండ్ టైం టేబుల్ తో చదవండి. పార్ట్ 2 లో మనం డైలీ టైం టేబుల్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్లాన్ ని నేను కూడా ఫాలో అయ్యాను. అందరూ ఫాలో అవడానికి ఈ ప్లాన్ అనేది సింపుల్ గా ఉంటది. సో జాగ్రత్తగా వినండి. మార్నింగ్ టైంలో మన బ్రెయిన్ అనేది ఫ్రెష్ గా ఉంటది కాబట్టి ఈ టైంలో మీరు మ్యాథ్స్ చేయడానికి బెస్ట్. సో డైలీ మీరు 2 to 3 అవర్స్ అనేది మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి. సో మ్యాథ్స్ లో ఉన్న ఫార్ములాస్ అన్ని కలిపి ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. 2 to 3 అవర్స్ లోనే ఈజీ ప్లస్ మోడరేట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తూ దాంట్లోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేసుకొని సాల్వ్ చేయండి. సో మ్యాథ్స్ ని మీరు ఎంత స్పీడ్ గా చేస్తే అన్ని మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. దీన్ని లైట్ గా తీసుకోకుండా మీరు ఎక్కువ మ్యాథ్స్ లో ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఆఫ్టర్నూన్ వచ్చేసి ఫిజిక్స్ అనేది ప్రిపేర్ అవ్వండి. సో నేను ఆఫ్టర్నూన్ వచ్చేసి ఫిజిక్స్ అనేది ప్రిపేర్ అయ్యేవాడిని. సో మీరు కాన్సెప్ట్స్ ని క్లియర్ గా అర్థం చేసుకోవాలి. అండ్ దాంతో పాటు ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏదైనా ఉంటే వాటిని నోట్ చేసుకోండి. సో సో ఫిజిక్స్ లో ఉన్న ఫార్ములాస్ అన్ని కలిపి ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. దాంతో పాటు ఫిజిక్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయండి. కొన్నిసార్లు ఫిజిక్స్ లో డైరెక్ట్ ఫార్ములాస్ మీదే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఫిజిక్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయండి. అండ్ దాంతో పాటు మీరు పీవైక్యూస్ కూడా సాల్వ్ చేయండి. సో మీకు మ్యాథ్స్ లో ఉన్న చాప్టర్ వైజ్ ఫార్ములాస్, ఫిజిక్స్ లో ఉన్న చాప్టర్ వైజ్ ఫార్ములాస్, కెమిస్ట్రీలో ఉన్న చాప్టర్ వైజ్ ఫార్ములాస్ కావాలంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది. వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. సో ఈవినింగ్ వచ్చేసి నేను కెమిస్ట్రీ అనేది ప్రిపేర్ అయ్యేవాడిని. సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమిస్ట్రీలో 3 టైప్స్ ఉంటాయి. కెమిస్ట్రీలో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఆర్గానిక్ చూద్దాం. సో ఇన్ఆర్గానిక్ మీరు చదవండి అండ్ దాంతో పాటు ఇన్ఆర్గానిక్ ని రివిజన్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్గానిక్. ఆర్గానిక్ లో మీరు రియాక్షన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ వచ్చేసి మీరు ఫార్ములాస్ చూసుకొని అండ్ ఫార్ములాస్ మీద న్యూమరికల్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. మీరు కెమిస్ట్రీని రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ నైట్ టైం వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఈ టైంలో మీరు మాక్ టెస్ట్ రాయండి లేదా పీవైక్యూస్ అనేవి సాల్వ్ చేయండి. సో మీరు నైట్ టైంలో ప్రాక్టీస్ చేసిన కాన్సెప్ట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. నేను ఇప్పుడు చెప్పిన టైం టేబుల్ అనేది డైలీ ఫాలో అవ్వండి. గ్రాడ్యువల్ గా మీలో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. పార్ట్ 3 వచ్చేసి మాక్ టెస్ట్ స్ట్రాటజీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. కేర్ఫుల్ గా వినండి. చాలా మంది స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? సో కొంతమంది మాక్ టెస్ట్ అనేవి రాస్తారు, లేదా రాసినా కూడా వాటిని అనాలిసిస్ చేసుకోరు. మాక్ టెస్ట్ రాయడం ఎంత ఇంపార్టెంటో అండ్ మీరు రాసిన దాన్ని అనాలిసిస్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ రాసింది అనాలిసిస్ చేసుకోవడం వల్ల మీరు ఏ లెవెల్లో ఉన్నారో మీకు తెలుస్తుంది. సో మాక్ టెస్ట్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మీరు మాక్ టెస్ట్ రాస్తే కనుక మీరు ఖచ్చితంగా దాన్ని అనాలిసిస్ చేసుకోండి. సో మీరు డైలీ ఒక మాక్ టెస్ట్ అనేది రాయండి అండ్ దాంతో పాటు 50 to 60 పీవైక్యూస్ అనేవి సాల్వ్ చేయండి. ఆఫ్టర్ మీరు మాక్ టెస్ట్ రాసిన తర్వాత దాన్ని ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోండి. అసలు మీరు ఎక్కడ రాంగ్ చేశారు, ఎక్కడ టైం వేస్ట్ అయింది, ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్న క్వశ్చన్స్ ని గెస్ చేశారా లేదా అనేది ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవడం వల్ల మీరు నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ అనేది రిపీట్ చేయకుండా ఉంటారు. మాక్ టెస్ట్ రాసిన తర్వాత అనాలిసిస్ చేసుకున్నప్పుడే మీలో ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. లేదా అదే మిస్టేక్స్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ పార్ట్ 4 లో మనం సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ చూద్దాం. సో మ్యాథ్స్ ని డైలీ ప్రాక్టీస్ చేయడం అనేది కంపల్సరీ. సో మ్యాథ్స్ లో ఉన్న ఫార్ములాస్ చూసుకోండి, షార్ట్ నోట్ ప్రిపేర్ చేసుకోండి అండ్ మ్యాథ్స్ లో ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. అండ్ దాంతో పాటు లాస్ట్ 4 to 5 ఇయర్స్ లో ఉన్న పీవైక్యూస్ కూడా సాల్వ్ చేయండి. సో నెక్స్ట్ మ్యాథ్స్ లో ఉన్న షార్ట్ కట్స్ కూడా నేర్చుకోండి. మ్యాథ్స్ ని ఎంత స్పీడ్ గా సాల్వ్ చేస్తే మీరు అన్ని మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఫిజిక్స్. ఫిజిక్స్ ని మీరు ఏదో బై హార్ట్ చేసి చదవకుండా కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోండి. సో ఫిజిక్స్ లో కొన్నిసార్లు డైరెక్ట్ ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు.
సో మీరు డైలీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఆ షార్ట్ నోట్స్ మీ పక్కన ఉంటే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈజీగా వస్తాయి. అండ్ మనతో పాటు మీరు ఫిజిక్స్ లో చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పీవైక్యూస్ అనేది ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. సో ఫిజిక్స్ లో మీరు కాన్సెప్ట్స్ ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటే మీరు ఫిజిక్స్ లో ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్. సో దీన్ని అస్సలు ఇగ్నోర్ చేయకండి. సో కెమిస్ట్రీని ప్రతిరోజు రివిజన్ చేయండి. అండ్ దాంతో పాటు కెమిస్ట్రీలో ఉన్న ఫార్ములాస్ అన్ని కలిపి ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో రియాక్షన్స్ అనేవి ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. అండ్ దాంతో పాటు ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీలో కూడా ఫార్ములాస్ చూసుకొని అండ్ మీద న్యూమరికల్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. కెమిస్ట్రీలో ఎంత ఎక్కువ రిపీట్ చేసి చదివితే మీరు అన్ని మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. సో కెమిస్ట్రీ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్. మీరు దాన్ని అసలు ఇగ్నోర్ చేయకండి. సో డైలీ కెమిస్ట్రీ అనేది రివిజన్ చేయండి. అండ్ దాంతో పాటు కెమిస్ట్రీలో ఉన్న రియాక్షన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 5 వచ్చేసి ఫైనల్ 10 డేస్ స్ట్రాటజీ. కి ఇంకా లాస్ట్ 10 డేస్ మాత్రమే ఉందనుకున్న టైంలో మీరు కొత్త కాన్సెప్ట్స్ అనేవి చదవద్దు. మీరు ఇప్పటి వరకు ఏదైతే చదివారో అండ్ షార్ట్ నోట్స్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నారో దాంట్లో ఉన్న ఫార్ములాస్ చదవండి. అండ్ ఇప్పటి వరకు ఏదైతే కాన్సెప్ట్ చదివారో వాటిని రివైజ్ చేసుకోండి. కూడా డైలీ ప్రతిరోజు ఒక మాక్ టెస్ట్ అనేవి రాయండి. మీకు ఏదైనా వీక్ ఏరియాస్ ఉంటే వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ 10 డేస్ లో మీరు స్మార్ట్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అంతేగాని టెన్షన్ మాత్రం పడకండి. మీరు ఈ 45 డేస్ లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ మీ డిస్ట్రాక్షన్స్ ని అవాయిడ్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా ఎంసెట్ లో 120+ మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయి ఉంటే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.